Model Paper 19, ABPSC Group 2, Mains Paper 2, Section B, Science and Technology. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఈ కింది ఏ ప్రదేశంలో నిర్వహించారు? ఆన్సర్ నాగపూర్. ఈ క్రింది వాటిలో భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు సంబంధించి సరికాని అంశం. ఆన్సర్ ప్లాటినం జూబ్లీ 1987 అనేది సరికాదు. సరైనది సిల్వర్ జూబ్లీ 1938, గోల్డెన్ జూబ్లీ 1963, డైమండ్ జూబ్లీ 1973 అనేది సరైనవి. సరికాని అంశం ఏంటంటే ప్లాటినం జూబ్లీ 1987 అనేది సరికాదు. భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సెంటినరీ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు? ఆన్సర్ డాక్టర్ మన్మోహన్ సింగ్. భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సెంటినరీ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు డాక్టర్ మన్మోహన్ సింగ్. భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో మొదటిసారిగా ఏ వార్షిక సదస్సులో విదేశీ శాస్త్రవేత్తల భాగస్వామ్యంను ప్రవేశపెట్టారు? ఆన్సర్ 34వ వార్షికోత్సవం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ వేటిని ఉపయోగించడం ద్వారా దాని పర్యావరణంతో పరస్పర చర్య చేయవచ్చు? ఆన్సర్ సెన్సార్లు మరియు గ్రహీతలు. కింది వానిలో ఏది కృత్రిమ మేధస్సు అప్లికేషన్ల యొక్క విస్తరణగా పరిగణించబడుతుంది? ఆన్సర్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్, రోగ నిర్ధారణ, గేమ్ ప్లేయింగ్ ఆట ఆడటం అనేది కృత్రిమ మేధస్సు అప్లికేషన్ల యొక్క విస్తరణగా పరిగణించబడుతుంది. కల్పనా చావ్లా రెండవసారి తన అంతరిక్ష యానాన్ని పూర్తి చేసి 2003లో భూమిపైకి దిగుతూ నౌక కూలిపోవడంతో మరణించారు. ఆ అంతరిక్ష నౌక పేరేంటి? ఆన్సర్ కొలంబియా. లూనా ప్రోగ్రాం అనేది ఏ అంశం ద్వారా ప్రారంభించబడిన మానవరహిత అంతరిక్ష యాత్ర శ్రేణి? ఆన్సర్ సోవియట్ యూనియన్. ప్రాజెక్ట్ అపోలో కోసం కింది వాటిలో ఏ ప్రయోగ వాహనం ఉపయోగించబడింది? ఆన్సర్ శని ప్రయోగ వాహనం. ప్రాజెక్ట్ అపోలో కోసం శని ప్రయోగ వాహనం ఉపయోగించబడింది. పూర్తిగా స్వదేశంలో నిర్మించిన అరిహంత్ యొక్క అర్థం? ఆన్సర్ శత్రువుని నాశని. హరిహంత్ అనగా శత్రువుల నాశని. తేజస్ యొక్క గరిష్ట వేగం? ఆన్సర్ 1.6 మ్యాక్. తేజస్ యొక్క గరిష్ట వేగం 1.6 మ్యాక్. విశాఖపట్నం తరగతి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక మోర్ముగావో ఎన్ని వాటికల్ మైళ్ళ వేగంతో దూసుకుపోతుంది? ఆన్సర్ 30 వాటికల్ మైళ్ళతో దూసుకుపోతుంది. కింది వారిలో రక్షణ దళాలకు సుప్రీం కమాండర్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. కింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది? ఆన్సర్ ఒరాకిల్. ఒరాకిల్ అనేది మాత్రమే ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే డాస్, లైనక్స్, విండోస్ ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్లు. పెంటియం ప్రాసెసర్లో కొన్ని మిలియన్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఇది ఆన్సర్. కొన్ని మిలియన్ల ట్రాన్సిస్టర్లు పెంటియం ప్రాసెసర్లో ఉంటాయి. ఎటువంటి మెమొరీని కలిగి ఉండలేని డిస్కుల యొక్క పొడవైన ప్రాంతాలను ఏమంటారు? ఎటువంటి మెమొరీని కలిగి ఉండని డిస్కుల యొక్క పాడైన ప్రాంతాలను ఏమంటారంటే బ్యాడ్ సెక్టార్స్ అని అంటారు. కంప్యూటర్లో వాడే ఇంటిగ్రేటెడ్ చిప్స్ సాధారణంగా దీనితో తయారు చేస్తారు? ఆన్సర్ సిలికాన్. కింది వానిలో జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు 2018 గెలుచుకున్న కార్యక్రమం? పునర్వా ప్రాజెక్టు. జర్నాట్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆన్సర్ జార్ఖండ్. భారత ప్రభుత్వం ఎస్ఏఆర్ పరిమితిని 2.0 నుంచి ఎంతకు తగ్గించింది? ఆన్సర్ 1.6 volts/kg. భారత్ ఇటీవల అమెరికా, రష్యా తరహాలో సొంత జీపీఎస్ను రూపొందించుకున్నట్లు ప్రకటించింది. దాని పేరు? ఆన్సర్ గ్లోబల్ ఇండియన్ నావిగేషన్ సిస్టమ్. భారత్ ఇటీవల అమెరికా, రష్యా తరహాలో సొంత జీపీఎస్ను రూపొందించుకున్నట్లు ప్రకటించింది. దాని పేరు గ్లోబల్ ఇండియన్ నావిగేషన్ సిస్టమ్.
గోప్యతను కాపాడడానికి దిగువన అమలు చేయబడిన వాటిలో ఏది మంచి మార్గం కాదు? ఆన్సర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అనేది మంచి మార్గం కాదు. గోప్యతను కాపాడటానికి ఫోన్ స్విచ్ ఆపడం అనేది మంచి పద్ధతి కాదు. డాష్ మరియు డాష్ డేటాకు బాధ్యత వహిస్తున్నప్పుడు డేటా యొక్క సమగ్రత దెబ్బతింటుంది. ఆన్సర్ యాక్సెస్ నియంత్రణ మరియు ఫైల్ అనుమతి డేటాకు బాధ్యత వహిస్తున్నప్పుడు డేటా యొక్క సమగ్రత దెబ్బతింటుంది. భారత్లో తొలి సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ కాముతి సోలార్ పార్క్. కాముతి సోలార్ పార్క్ అనేది భారత తొలి సౌర విద్యుత్ ప్రాజెక్ట్. భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తికి కట్టుబడి ఉండినది. ఆన్సర్ NPCIL. కింది వానిలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబరిన్ ఫ్యూయల్ సెల్, సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్, ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్. ఈ క్రింది వానిలో నిరంతరంగా పనిచేసే అవకాశం ఉన్న ఘట్టం? ఆన్సర్ హైడ్రోజన్ ఇంధన ఘట్టం. ఎన్రిచ్డ్ యురేనియంలో కింది ఏ యురేనియం ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ U235 అనేది ఎక్కువగా ఉంటుంది ఎన్రిచ్డ్ యురేనియంలో. భారతదేశంలో ఉన్న అతిపెద్ద పరిశోధన రియాక్టర్? ఆన్సర్ ధృవ. బ్రెయిన్ ట్యూమర్ను గుర్తించడంలోను లుకేమియా చికిత్సలోను ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపులు? ఆన్సర్ ఫాస్ఫరస్ P32. భారతదేశంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిశా. పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ పవర్ విద్యుత్ దేని నుంచి ఉత్పత్తి చేయవచ్చు? ఆన్సర్ సూర్యుడు, నీరు, వాయువు. ఈ మూడిటి నుండి పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ పవర్ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. సూర్యుడు, నీరు, వాయువు. భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి సోలార్ స్టేట్గా నిలిచింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ హైదరాబాద్. గ్యాసోహోల్ ఇంధనం వేటి మిశ్రమం? ఆన్సర్ పెట్రోల్ జీవ ఇంధనం. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ డెహ్రాడూన్. ఈ క్రింది పులుల సంరక్షణ కేంద్రాలను పరిశీలించండి. ఏ నాందాబా పులుల అభయారణ్యం, బి కామ్లంగా టైగర్ రిజర్వ్, సి పక్కే టైగర్ రిజర్వ్, డి మానస్ టైగర్ రిజర్వ్. పై వాటిలో అరుణాచల్ ప్రదేశ్లోని టైగర్ రిజర్వ్ ఏది? టైగర్ రిజర్వ్ ఏది? మానస్ టైగర్ రిజర్వ్. డి మాత్రమే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ క్రింది జతలలో సరికాని జత గుర్తించండి. ఆన్సర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2019 అనేది సరికాని జత. సరైన జతలు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం 1995, జాతీయ గాలి నాణ్యత ప్రమాణాలు 2009. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవ్వాల్ రిజర్వ్ను బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తిస్తూ 2024 మే 15న ఉత్తర్వులు జారీ చేశారనేది సరికాదు. సరైనవి భారతదేశంలో బయోస్ఫియర్ రిజర్వ్ 18 ఉన్నాయి. దేశంలో అతిపెద్ద బయోస్ఫియర్ రిజర్వ్ రాణి ఆఫ్ కచ్. ఇవి రెండు సరైనవి. 1992లో రియో డి జెనీరోలో జరిగిన దరిద్రి సదస్సులోని ఒడంబడికలు ఏమిటి? ఇవన్నీ ఒడంబడికలే. జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, లాభాలను సమానంగా పంచుకోవడం. భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? ఆన్సర్ 106. మడ అడవులు అధికంగా ఉండే రాష్ట్రాలు ఏవి? ఎక్కువ నుండి తక్కువకు. ఆన్సర్ పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్. పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్ మడ అడవులు అధికంగా ఉండే రాష్ట్రాలు. జీవ వైవిధ్యంపై వ్యూహాత్మక ప్రణాళిక 2011-20 ప్రకారం జీవ వైవిధ్య ఐచి లక్ష్యం. ఆన్సర్ జీవ ఆవాసాలు నశించిపోవడాన్ని, అడవుల నాశనాన్ని తగ్గించడం, హానికర జీవులతో జాగ్రత్తగా వ్యవహరించడం, సంస్కరణలకు ప్రోత్సాహకాలు. IUCN వర్గీకరణ ప్రకారం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న జీవి? ఆన్సర్ బట్టమేక. సెండాయ్ ఫ్రేమ్వర్క్ దేనికి సంబంధించింది? ఆన్సర్ కర్బన ఉద్గారాలు.
క్రింది వాటిలో ఏ ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతిలో వాయు కాలుష్యం కలుగును? ఆన్సర్ భస్మీకరణ. రీసైకిల్ కాగితాన్ని ఆహార కంటైనర్లలో ఉపయోగించడం ఎందుకు నిషేధిస్తుంది? ఆన్సర్ కాలుష్యాన్ని సృష్టిస్తుంది కాబట్టి. ఏవి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్గా ఉపయోగపడుతుంది? ఆన్సర్ సమీకృత ప్రణాళిక. సమీకృత ప్రణాళిక అనేది వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్గా ఉపయోగించబడుతుంది. కాలుష్య కారకాలను క్షీణింపచేయడానికి మొక్కలను ఉపయోగించడంతో కూడిన బయో రెమిడియేషన్ ప్రక్రియ ఏది? ఆన్సర్ ఫైటో రెమిడియేషన్. ఫైటో రెమిడియేషన్ అనేది కాలుష్య కారకాలను క్షీణింపచేయడానికి మొక్కలను ఉపయోగించడంలో కూడిన బయో రెమిడియేషన్ ప్రక్రియ. ధ్వని కాలుష్యం ఈ డెసిబెల్స్ కన్నా మించినప్పుడు ప్రమాదం. ఆన్సర్ 80 డెసిబెల్స్. ఈ క్రింది పేర్కొన్న వానిలో ఏది మహానగరాల్లో వాయు కాలుష్యానికి కారణం? ఆన్సర్ లెడ్ అనేది మహానగరంలో వాయు కాలుష్యానికి కారణం. నేల కాలుష్యానికి కారణమైన ప్రధాన పట్టణ ఘన వ్యర్థ పదార్థం ఏది? ఆన్సర్ చెత్త, రిఫ్యూజ్. భూపాల్ మరియు విషాదం కింది వానితో దేనికి సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ మిథైల్ ఐసోసైనేట్. ఈ క్రింది వాటిలో రేడియో ధార్మిక కాలుష్యానికి కారకాలు ఏవి? ఆన్సర్ అణుశక్తి ప్లాంట్లు, యురేనియం ఖనిజాల వెలికితీత, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి అణు వ్యర్థాల రవాణా. ఇవన్నీ కూడా రేడియో ధార్మిక కాలుష్యానికి కారకాలు. కలుషిత మట్టిని శుభ్రం చేయడానికి మొక్కలు మరియు పుష్పాలను ఉపయోగించడం అనే భావనను ఇలా పిలుస్తారు? ఆన్సర్ ఫైటో రెమిడియేషన్. బయో రెమిడియేషన్ను అనే జీవ సంబంధ నూనె కాలుష్య నివారణలో బయోటెక్నాలజీలో భాగంగా ఆనంద్ చక్రవర్తిచే తయారు చేయించిన ఆయిల్ ఈటింగ్స్ బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ సూడోమోనాస్ ఫుటిడా. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 2. భారతదేశంలో మొట్టమొదటి కర్బన తటస్థ పంచాయతీ మేనన్గడి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కేరళ. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 8ని ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జరుపుకుంటారు. అంతర్జాతీయ నేలల సంవత్సరంగా ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆన్సర్ 2015. ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఆన్సర్ ఏబి 2 సరైనవే. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతున్న కొద్దీ అది సముద్రంలో కరిగి కార్బనిక్ ఆమ్లంగా మారడం వల్ల సముద్ర నీటి ఆమ్ల స్థాయి పెరుగుటను ఓషియన్ ఎసిడిఫికేషన్ అంటారు. బి. ఓషియన్ ఎసిడిఫికేషన్ ఫలితంగా సముద్ర నీటి యొక్క క్షారత్వం తగ్గడం, ప్రవాళభిత్తికలు తీవ్ర స్థాయిలో క్షీణించడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఆన్సర్ గ్రీన్ హౌస్ ఎక్కువగా ఉండడం వల్ల మరియు ఓజోన్ పొర క్షయం వల్ల ప్రపంచ తాపీకరణ గ్యాసులు ఏర్పడతాయి. 2015లో ప్యారిస్ వాతావరణ మార్పుపై జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఈ విషయం అంగీకరించబడింది. ఆన్సర్ దేశంలో నిర్ణయించబడిన వాటాలు అనే విషయం 2015లో ప్యారిస్ వాతావరణ మార్పుపై జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంగీకరించబడింది. కింది ఇవ్వబడిన వానిలో హరిత మందిర ప్రభావంకు సంబంధించిన తప్పు ప్రవచనమును గుర్తించండి. ఆన్సర్ ఏ. యూట్రోఫికేషన్. డి. భూమి మరియు సముద్ర వాతావరణం చల్లబడడం అనేది హరిత మందిర ప్రభావంకు సంబంధించిన తప్పు ప్రవచనము. వాతావరణ మార్పుపై యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్స్ యొక్క అంతిమ లక్ష్యం. ఆన్సర్ వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల గాఢతను నిలకడగా ఉంచుట అనేది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ యొక్క అంతిమ లక్ష్యం. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఇది లేదు. ఆన్సర్ అందరికీ ఇంటర్నెట్ లభ్యత అనేది ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో లేదు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఉన్నది అందరికీ మంచినీరు లభ్యత, అందరికీ
సుస్థిర శక్తి వనరుల లభ్యత, అందరికీ మంచి ఉద్యోగాల కొరకు ప్రోత్సాహం అనేది ఉంది. ఈ క్రింది పేర్కొనబడిన ఏ సమావేశంలో ఒప్పుకున్న ప్రకారం ప్రమాద భూయిష్టమైన దేశములు సంపన్న దేశముల నుండి నష్టపరిహారమును నష్టం మరియు దెబ్బతినుట ఆధారంగా కోరవచ్చును? ఆన్సర్ ప్యారిస్ సమావేశం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ ఇది సహజంగా సంభవించే దృగ్విషయం. ఇది భూమి ఉపరితలం మరియు వాతావరణం వేడికి బాధ్యత వహిస్తుంది. COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29ను 2024లో ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్ అజర్బైజాన్ బాకు. చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా ఏ సంవత్సరం రికార్డుకెక్కింది అని ప్రపంచ వాతావరణ సంస్థ WMO ప్రకటించింది? ఆన్సర్ 2023. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ యొక్క కార్యాలయం ఎక్కడ గలదు? ఆన్సర్ పూణే. NFHS 5 ప్రకారం తక్కువ బరువు ఉన్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల శాతం ఎంత? ఆన్సర్ 32.1%. సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ హైదరాబాద్. మన దేశంలో కుష్ఠవ్యాధి వ్యాప్తి రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఛత్తీస్గఢ్, ఢిల్లీ. ఈ రెండు కూడా అధికంగా ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో. ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన మొదటి శిశువు పేరు? ఆన్సర్ ఈవ్.